ఒక నిజమైన సంగతి జరిగింది చెప్పి నేను ముగిస్తాను. ఆఫ్రికా ఖండంలో ఒక చిన్న హాస్పిటల్ ఉండింది. హాస్పిటల్ను ఒక డాక్టర్, క్రిస్టియన్ డాక్టర్, విశ్వాసిన డాక్టర్ అది రన్ చేస్తున్నాడు. మూలమూరు గ్రామంలో చిన్న షెడ్ వేసుకుని ఆ డాక్టర్ అక్కడ ఉండే వాళ్ళకి వైద్యం చేస్తున్నాడు. అక్కడ ఉండే వాళ్ళు చాలా బీదవాళ్ళు, సరైన బట్టలు లేవు. ఆఫ్రికా దేశం కూడా తెలుసు ఆ దినాల్లో. అక్కడ ఒక అనాథ శరణాలయం, అంటే ఆడపిల్లలకు తల్లిదండ్రులు లేని వారికి కూడా ఒక అనాథ శరణాలయం ఆయన నడిపిస్తున్నాడు. ఎవరైనా తల్లిదండ్రులు లేకపోతే అక్కడ వచ్చి చేర్పించేవారు. జరుగుతుంది. ఒకరోజు ఉన్నట్టుండి ఒక స్త్రీ వచ్చింది కాన్పుకు. ఒక స్త్రీ కాన్పుకు వచ్చింది. చివరి స్థితిలో వచ్చింది ఆమె కాన్పుకు. ఆమె చూస్తే ఇంకా కాన్పు చేయకపోతే ఆమె చచ్చిపోతుంది. కాన్పు చేసి బిడ్డను తీస్తే బిడ్డ ఆమె బతుకుతుందో కూడా చెప్పలేము. సో వాళ్ళందరూ ఏం చేయమనంటే ఆడపిల్లలందరినీ పిలిచి ప్రార్థన చేయమన్నాడు. నేను ప్రార్థన చేయడమ్మా, నేను కాన్పు చేస్తున్నాను ఈమెకు కాన్పు చేసినా ఆమె చచ్చిపోతుంది, కాన్పు చేయకుండా చచ్చిపోతుంది. ఒకవేళ కాన్పు చేసి ఆ బిడ్డ బతుకుతాడో లేదో నాకు చెప్పలేను. ఉమ్మునీరంతా తాగేసింది, అంతా అయిపోయిందని అందరు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. కాన్పు చేసినాడు. చిన్న బిడ్డను, అబ్బాయిని చిన్న తీసి పెట్టారు. ఆ అమ్మాయి చనిపోయింది. జరిగిన సంగతి, తల్లి చనిపోయింది. వీనికి ఊపిరి ఆడడం లేదు, ఉమ్మనీరు ఎక్కువ తాండాడు కాబట్టి ఇంకొంబేటర్ అంటారు. అంటే చిన్న దాంట్లో పెట్టింటారు, ఒక తెలిసింటుంది ఆడవాళ్ళకు. ఇంకొంబేటర్లో దాని ఆ శిశువుని పెట్టి తల్లి కడుపులో ఏమేమి లభిస్తున్నాయో అదంతా ఆ మిషనే ఇస్తుంది. ఆహారం పంపిస్తుంది, ఆక్సిజన్ లెవెల్ పంపిస్తుంది, అన్నీ చూస్తూ ఉంటుంది. ఆ మిషన్ చిన్న మిషన్లో పెట్టాడు. పెట్టిన కొద్దిసేపటికి ఆ మిషన్ ఉండే ఒక పైపు తెగిపోతుంది. ఇంకా ఆయనకు ఆ డాక్టర్కి ఏం అర్థం కాలే. 24 గంటల్లో ఆ పైపు, చిన్న పైపు తీసుకొని వచ్చి ఎక్కడి నుంచో అది మధ్య చిట్ట అడవిలో ఉన్నారు వాళ్ళు. రాత్రి అది ఎవరిని పంపించాలి, ఎక్కడ పంపించాలి, ఎంతో దూరం ఊరు, టౌన్లో. ఆ టౌన్లో ఉంటాయో లేదో తెలియదు. ఈ పైపు చిక్కదు ఎక్కడ. ఏదో విధంగా ఒక అబ్బాయిని పిలిచి, వాళ్ళ పీని పిలిచిరే, ఈ పైపు ఎట్లుంటుంది ఏమో, తొందరగా పోవాలి నువ్వు, 24 గంటల్లో పోయి వస్తేనే ఈ బిడ్డ బతుకుతాడు, అంతవరకు నేను ఈ బిడ్డకు ఏదైనా కృత్రిమంగా ఏదైనా చేస్తాను, నువ్వు పోయి అంటే వానికి ఆ పైపు ఇచ్చి పంపిస్తాడు. వాడు పోయినోడు అంతే. ఇంకా వెంటనే ఏం చేసినారంటే అక్కడుండే ఆడపిల్లలందరినీ, ఆశ్రమంలో ఆడపిల్లలందరినీ పిలిచినాడు. తొందరగా రండి, ఏం అంకుల్ ఏం జరిగింది, ఈ అబ్బాయి చనిపోతాడు, ఈ అమ్మ చనిపోయింది ముందుగానే. ఆ స్త్రీకి 4 ఏళ్ళ అబ్బాయి, 4 ఏళ్ళ కూతురు ఉంటుంది. ఆ కూతురు ఏడుస్తాను, తల్లి లేదు, ఏడుస్తుంది. ఏం చేయాలో అర్థం కాలే. ఆ పాప ఏడుస్తుంది, వీడేమో చచ్చిపోతాడు, ఆమె చనిపోయింది. ఏంది ఇదంతా? క్రిస్టియన్ డాక్టర్ మళ్ళీ జరిగిన సంగతి ఆఫ్రికా దేశంలో. వాడు ఇచ్చినోడు పోయినాడు, ఫోన్లు లేవేమి లేవు. అది నాలుగు ఎక్కడ పోయినాడు, వాడు ఎప్పుడు వస్తాడు, 24 గంటలు రాకపోతే వీధి చనిపోతుంది. అంతవరకు ఏదో కృత్రిమంగా ఏదో పెట్టినాడంట, పోతాను ఆక్సిజన్, వాడు కొట్టుకుంటాడు, గుండె కొట్టుకుంటాంది. అందరు ప్రార్థన చేసినారు. చిన్న అమ్మాయిలందరూ ఏడ్చి ప్రార్థన. ఒక అమ్మాయి వచ్చింది, 15 years గర్ల్, 15 సంవత్సరాల అమ్మాయి వచ్చి ఆమె ఏమని ప్రార్థన చేసింది తెలుసా? డాక్టర్, నువ్వు భయపడుతున్నావు, నువ్వే కదా మాకు చెప్పింది, దేవుని నమ్ముకో, దేవుని నమ్ముకుంటే ఆశ్రయిస్తే ఏ మేలు కొదవలేదండి అని. అవునమ్మా, నాకు కూడా విశ్వాసం లేదమ్మా. దేవుడు నాకు విశ్వాసం ఇచ్చాడు, నేను ప్రార్థన చేస్తా. ఏమని ప్రార్థన చేస్తా తెలుసా? ప్రభువా, ఈ అమ్మాయి 4 ఏళ్ళ అమ్మాయి ఉంది, పెద్ద అమ్మాయి కూతురు ఉంది. ఆ అమ్మాయికి ఆడుకునేదానికి, అమ్మాయి ఏడుస్తూ ఉంది, ఆడుకునేదానికి ఒక టెడ్డీ బేరు కావాలి ప్రభువా. ఈ చిన్న అబ్బాయి చనిపోకుండా ఉండేదానికి ఒక మిషన్ కావాలి ప్రభువా. ఒక ఆయన ఏదో ఈ పైపు తీసుకుపోయినాడు, ఆయన వస్తాడో లేదో తెలియదు ప్రభువా, నువ్వు ఇస్తావు, నువ్వు ఇచ్చి తీరుతావు, ఏసునామన్న ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమెన్ అనింది గట్టిగా. అంటే ఈ పక్కన డాక్టర్ ఆమెన్ అనలే. ఈ పాప చూసి ఏమంకులు ఆమెన్ అనేది, ఆమెన్ అంటావా లేదా అంటే ఆమెన్ అన్నాడు. జరిగిన సంగతి. అంటే ఈయన నమ్మకం లేదు, ఎట్టబ్బా ఇది ఎప్పుడు వస్తుంది, వాడు ఎక్కడికో పోయినాడు. ఆయన తెలుసు డాక్టర్కి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ ఉండదు ఈ పైపు, పోతే 200 కిలోమీటర్లు పోవాలా, లోపలికి సిటీలోకి పోవాలా, ఏరోప్లేన్ లేవు, ఏమి లేవు. వీడేదో చిన్న బండ్లో పోయినాడు, ఎప్పుడు వస్తాడు, 24 గంటలు దాటిపోతుంది, చచ్చిపోతాడు. ఈ పాప ఏమో ఆమెను అన్నమంటాను. ఈ పాప ఊరుకుండకుండా వాళ్ళ అక్కకు కూడా, ఆ అబ్బాయి చిన్న అబ్బాయి అక్కకు కూడా ఒక టెడ్డీ బేరు, ఈ టెడ్డీ బేరు అవసరమా ఇప్పుడు?
ప్రభా ఆ పాప ఏడుస్తుంది ప్రభా, టెడ్డీ బేర్ ఇస్తే ఆ పాప ఏడ్చకుండా ఉంటుంది, ఓ టెడ్డీ బేర్ కూడా పంపించు ప్రభా అని నమ్మకం ప్రార్థన చేసి కూర్చొని ఉంది. ఆమె అన్నాడు. అది ఈయన తప్పించుకుని పోయి ఆడ కూర్చొని ఏడుస్తున్నాడు. ఈ డాక్టర్ సాక్ష్యం చెప్పినాడు ఒక దాంట్లో. నేను వింటాంటే నాకు ఆశ్చర్యం, గగురుపోటు అయిపోయింది, చేతులన్నీ వణికిపోయినాయి అని ఏడుస్తున్నాడు. ఈ పాప ఏమో నెమ్మది కూర్చొని వాడు పోయినాడు అంతే. ఈ ప్రార్థన చేసిన 10 నిమిషాలకు ఒక పెద్ద పెట్టె వచ్చింది. ఈ ప్రార్థన చేసిన కొన్ని గంటలకు ఇంకా సమయం అయిపోతా ఉంది. 24 గంటలు అయిపోతా ఉంది, 23 గంటలు అయిపోయింది, గంట సేపు ఉంది. గంటలు తగ్గిపోతుంది. పోయినాడు ఏమవుతుంది ఇంకా చచ్చిపోతుంది ఆయన కూర్చొని ఏడుస్తున్నాడు. సరే పోనీలే, చచ్చినా అబ్బాయిగా చచ్చిపోనీలే. దేవుడు ప్రతి దాని మీద ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. చిన్న ప్రాణమైన నువ్వు అనుకుంటా ఈ ప్రాణం పోతే పోనీలే నేనేం చేయలేను, కానీ దేవుడు ఆ ప్రాణం విషయం కూడా గుర్తుపెట్టుకొని ఉన్నాడు. ఇంకా ఫ్యూ అవర్స్ ఉంది అంతే, గంటలు ఉంది. అందరు చేతులు ఎత్తేసారు. ఈ పాపం అతను ధీమాను కూర్చొని ప్రార్థన చేస్తాను మన దగ్గరే. ప్రభా నువ్వు తీసుకోరా ప్రార్థన చేస్తాను, ఏడ్చి ప్రార్థన చేస్తాను. ఈ పిల్ల ఎవ్వరు లేరు, ఈ పిల్ల ఒక్కటే ప్రార్థన చేస్తాంది. ఉన్నట్టు పోస్ట్ అన్నాడు. ఏం పోస్ట్ బా అంటే, వెరీ షూర్ డాక్టర్, నీ డాక్టర్ ఏంటంటే ఆ రోజు కూర్చోండి సార్, ఏదో బాక్స్ వచ్చిందనే. బాక్సా? ఏంటి బాక్స్ ఏమొస్తుంది? ఈ బాక్స్లో ఏముంటుంది ప్రభా? ఇదేదో ఈ పైపు కావాలి కదా, ఈ బాక్స్లో ఈ పైపు ఉంటుందా లేదా? పైపు నేనేమో ఎవరికి రాలేదే, వాడు పోయినాడు, వాడు తీసుకొని రావాలా? పోస్ట్ ఎవరు పంపిస్తారు నాకు అనుకొని పోస్ట్ తీసి సంతకం చేసి తీస్తే ఇంకుంబినేటర్ కొత్తది, లేటెస్ట్ డిజైన్తో ఇంగ్లాండ్ దేశం నుంచి, ఆఫ్రికా కాదు ఇంగ్లాండ్ దేశం నుంచి ఈ యొక్క డాక్టర్ ఉండే ఈ ఆసుపత్రికి 6 నెలల ముందు పంపించినారు. కరెక్టుగా ఈ సమయానికి ఈ నిమిషానికి ఇది రావాలని దేవుడు పెట్టినాడు. ఎప్పుడు తెలుసు దేవునికి? 6 నెలల ముందే తెలుసు. 6 నెలల ముందే ఎవడో అడ్రస్ తెలుసు, వాడు ఈ ఇంకుంబరేటరు పంపించినాడు విత్ లేటెస్ట్ దాంతో, కొన్ని ఫ్రీగా పంపించినాడు. సమయానికి జస్ట్ కొన్ని సెకండ్లు, కొన్ని గంటలు, నిమిషాలు చనిపోతాడు పంపించినాడు. వెంటనే ఆ అబ్బాయిని తీసి దాంట్లో ఇంక్యుబేటర్లు పెట్టి, ఆ అబ్బాయి ప్రాణం మళ్ళీ తిరిగి దాదాపు వచ్చేసింది. ఆ ఇంక్యుబేటర్ పక్కన పెట్టి ఇంకా అతను ఆలోచించడం కూర్చున్నాడు. ఎవడు పంపించినాడు ఈ సమయానికి? 6 నెలల ముందు పంపించినాడు. ఎవరు పంపించినారు? ఎవరికి తెలిసింది ఈ పరిస్థితి ఇట్లుంటుందని? ఎవరికి తెలుసు? ఈ మాదానికే ఎందుకు రావాలా? ఆ డాక్టర్ ఏడుస్తున్నాడు. అంతలో ఆ అమ్మాయి వచ్చింది. ఈ కథ అంత తాగలే. ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వస్తాను, ఆ అమ్మాయిని కౌలించుకున్నాడు. కుమార్తె, నీ దేవుడు నీ ప్రార్థన విన్నాడు, ఇంకుంపరేటర్ వచ్చిందంటే ఆయన ఆ పాప ఏమని తెలుసా? చిన్న పాప, జరిగిన సంగతి అది కాదు అంకుల్, డాక్టర్ గారు ఇంకుంపరేటర్ వస్తుందని నాకు తెలుసు, దాంట్లో టెడ్డీ బేర్ ఉంటుంది చూడు అన్నాడు. దాంట్లో టెడ్డీ బేర్ని అడిగిన దేవుణ్ణి, టెడ్డీ బేర్ ఉంటుంది చూడు. ఈ డాక్టర్ ఏం చేశాడంటే ఆ తొందరలో అది ఇంకుంపరేటర్ వచ్చిందని అట్ట పడేసినాడు. దాంట్లో ఇంకా ఉన్నాయి లోపల సామాన్లు, అది చూడలే, అది అట్ట పడేసినాడు. వీళ్ళు దెబ్బ పోయి చూసాం, ఏముందిలో లోపల చూస్తే టెడ్డీ బేర్ 2 ఉన్నాయి. ఆ చిన్న అమ్మాయి ఆడుకుండేదానికి, ఏడ్చుకుండేదానికి టెడ్డీ బేర్ అవసరం? అది దేవునికి అవసరమా? ఇంత ప్రపంచం దేవుడు ఆ చిన్న అమ్మాయి విషయమే టెడ్డీ బేర్లు కావాలని ఈ అమ్మాయి ప్రార్థన చేస్తే, ఈ అమ్మాయి ప్రార్థన అంగీకరించి దాంట్లో 2 టెడ్డీ బేర్లు పెట్టాడు. అవసరమా దేవునికి ఇంత? అవును. దీని ద్వారా నాకేమర్థమైందంటే, నీ ప్రతి చిన్న విషయం కూడా దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన మీద ఆధారపడు. ఈ 6 నెలల్లో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రభు నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేస్తాం. మొక్కలు